గజాసురుడి సంహారం తరువాత శివుడు తిరిగి కైలాసానికి రానున్నాడని తెలుసుకున్న పార్వతీమాత కైలాసంలో శివుని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. స్నానం చేసి వద్దామని అనుకుంటుంది. ఆమె వంటికి రాసుకున్న పసుపుతో చిన్న బొమ్మను చేసి ఆ బొమ్మకు ప్రాణం పోస్తుంది. ప్రాణం పోసుకున్న ఆ బాలుడిని చూసి పార్వతీమాత ఎంతో సంతోషంగా మురిసిపోతుంది. ఎదిగిన ఆ బాలకుడు పార్వతీమాతతో, అమ్మ, నన్ను ఎందుకు సృష్టించారు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు పార్వతీమాత, బాలక, నువ్వు నా కుమారుడివి. నేను స్నానం చేసి వచ్చే వరకు ఎవరిని లోపలికి రాకుండా చూడు. ఆ బాలకుడు, మీ ఆజ్ఞమాత అని చెప్పి ద్వారం ముందు కాపలా కాస్తూ ఉంటాడు. తిరిగి కైలాసానికి వస్తున్న శివుడిని చూసి ఆ బాలుడు లోపలికి ప్రవేశం లేదు అని శివుడిని అడ్డగిస్తాడు. శివునికి కోపం వస్తుంది. వెంటనే అడ్డు తొలుగు బాలక అని గర్జిస్తాడు. ఆ బాలుడు సస్యమీర ఒప్పుకోడు. వారిద్దరి మధ్య ఎంతో భీకరమైన యుద్ధం కొనసాగుతుంది. ఆగ్రహం చెందిన ఆ పరమశివుడు కోపంతో ఆ బాలుడి శిరస్సును ఖండిస్తాడు. అప్పుడే లోపల నుంచి వచ్చిన పార్వతీదేవి అది చూసి, అయ్యో బాలక, నా కుమార ఏమైంది అని ఎంతో దుఃఖిస్తుంది. ఒక్కసారిగా తన ఉగ్ర రూపాన్ని దాల్చి శివుడిని ప్రశ్నిస్తుంది. శివుడు జరిగినదంతా తెలుసుకుని ఆ బాలుడిని నేను బ్రతికిస్తాను, నువ్వు బాధపడకు పార్వతి అని చెప్పి ఓదారుస్తాడు. వెంటనే తన సేవకులను పిలిచి, సేవకులారా, ఉత్తర దిశగా తలపెట్టుకొని పడుకున్న మొదటి ప్రాణి తలను తీసుకురండి చెప్పగా, మీ ఆజ్ఞ ప్రభు అని సేవకులు అక్కడి నుంచి ప్రయాణమవుతారు. అప్పుడు సేవకులు ఉత్తర దిశగా తలపెట్టుకొని పడుకున్న గజేంద్రుడి తలను ఖండించి కైలాసానికి తీసుకువస్తారు. ఆ తల తీసుకువచ్చి బాలుడి దేహానికి అమర్చి దేవతలందరూ ఆ బాలుడికి ప్రాణం పోస్తారు. అప్పటి నుండి ఆ బాలుడి వినాయకుడిగా పూజలు అందుకుంటాడు. దేవతలు, మునులు, సేవకులు పరమేశ్వరుణ్ణి సేవించి, ఓ పరమేశ్వర, విఘ్నములకు ఒక అధిపతిని నిర్ణయించండి అని శివుడిని కోరతారు.